అహోబిలంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డికి సవాల్ విసిరి మరీ భూమా అఖిల ప్రియ ఎస్పీ ఆఫీస్కు వెళ్లారు. బ్రిజేంద్రనాథ్ రెడ్డి సవాల్ విసిరి తోక ముడిచారన్నారు. మరోవైపు తాను ఎస్పీ సూచనతోనే రాలేదన్నారు వైసీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డి. తలనీలాల టెండర్ల విషయంలో సిఐడి ఎంక్వైరీ చేయాలని సీఎంకు లేఖ రాయాలని అఖిల ప్రియకు సవాల్ విసిరారు. అహోబిలం తలనీలాల పంచాయతీ మరింత ముదిరింది. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బ్రిజేంద్రనాథ్ రెడ్డికి ఎస్పీ ఆఫీస్కొస్తే చర్చిద్దామని సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ నంద్యాలలోని ఎస్పీ ఆఫీస్కు వెళ్లారు. బ్రిజేంద్రనాథ్ రెడ్డి సవాల్ను స్వీకరించి తోక ముడిచారన్నారు. సవాళ్లు వదలకూడదు, వదిలిన తర్వాత దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అహోబిలంకి రమ్మంటే ఏదో చాలా చెప్పినావు, పోలీసులు అడ్డుకున్నారు, స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చినావు. ఇప్పుడు నేను ఎవడు అడ్డుకోలేదు కదా, ఎవరు నిన్ను అడ్డుకోలే. ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నా, నువ్వు ప్రయత్నం కూడా చేయలేదు ఎస్పీ ఆఫీస్కి రానని. ఇప్పుడు నాకన్నా ముందో తర్వాత ఎస్పీని వచ్చి కలిసి నువ్వు ఇవి. తాను ఎస్పీకి ఫోన్ చేశానన్నారు వైసీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డి. ఆధారాలు సమర్పించేందుకు తాను సిద్ధమన్నారు. ఈరోజు పొద్దునే ఎస్పీ గారికి మార్నింగే 10:50కి కాల్ చేసి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇదిగోండి క్లియర్గా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో. సార్ ఇట్లా 4 o'clockకి నన్ను రమ్మంటారని అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాను, నేను మాట్లాడడానికి రెడీ సార్ అంటే, అవసరం లేదండి, ఏదైనా అవసరం ఉంటే నేను చెప్తా అన్నారు కాబట్టి నేను రాలేదు ఎక్కడికి. చట్టాన్ని గౌరవిస్తూ ఎస్పీ గారికి మర్యాద ఇస్తూ ఆయన మాట మీద నేను రాలేదు. అంతే తప్పితే నీ తాటాక్స్ అప్పులకో నీ ఊరితో ఉప్పులకో భయపడి ఎవడు రాకుండా ఉండడు. నేను కూడా ఎస్పీ గారిని కలుస్తాను, కలిసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను. అహోబిలంలో జరిగిన అవకతవకలపై సిఐడి ఎంక్వైరీ వేయాలని తాను సీఎంకు లేఖ రాస్తానన్నారు వైసీపీ నేత. ఈరోజు మీరు సిఐడి ఎంక్వైరీ అన్నారు కదా, ఐఎమ్ రెడీ. నేను రేపే లెటర్ రాస్తా. అహోబిలం దీంట్లో ఏమైతే అవకతవకలు జరిగాయో దీని అన్నిటి మీద నేను లెటర్ రాస్తా. సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారిని అడ్రస్ చేస్తూ నువ్వు లెటర్ రాయమన్నావు కదా, రాస్తా. నువ్వు కూడా రాయి, ఎంక్వైరీ జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి ఎంక్వైరీని హోల్డ్ చెప్పి మొత్తం బయటికి రావాలి. ఏం జరుగుతుంది, ఏమైంది అనేది అబ్సల్యూట్గా బయటికి రావాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అహోబిలం ఒక అభివృద్ధి కోసము, ఆలగడ్డ ప్రాంతం ఒక అభివృద్ధి కోసం. మరోవైపు 2 ఏళ్లుగా అహోబిలం మఠంలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు ఆలయ అధికారులు.